ఆ పరమందున్న దేవునికి నీకు ప్రార్థనా స్థలము ఆ కిటికీ దగ్గర అయితే నీకు అది ఆశీర్వాదంగా దీవెనలుగా మారితే దేవునికి అది నివాస స్థలంగా మారింది. నేను ఎక్కడికి వెళ్ళా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆ ఊరు వెళ్ళా సరే మార్తా మరియ లాజరుల వారి ఇంటికి వెళ్లకుండా ఉండేవాడు కాదు. దేవుని ప్రియులు వారి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా వారి ఇంటి దగ్గర అయినా సెద తీర్చుకొని, ఆ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని, ఆ ఇంటి దగ్గర వాళ్ళు పెట్టింది తిని, ఆ ఇంటి దగ్గర ఉండి వాళ్ళు దీవించిపోయేవాడు. హల్లెలూయా. మార్తా మరియ లాజరు అనే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అక్కడ తమ్ముడిని పెట్టుకొని ఉండేవారు. వాళ్ళకి అమ్మ నాన్న లేదు. వారి ప్రార్థన స్థలం ఆ స్థలంలో దేవుని యొక్క నివాస స్థలంగా మారింది. దేవుడు అక్కడ నివసించేవాడుగా అయ్యాడు. ఆ వాదే వారికి ఆశీర్వాదంగా కారింది. ఆ ఆశీర్వాదకరంగా మారడమే కాకుండా వారి యొక్క తమ్ముడు చనిపోయినప్పుడు వారి తమ్ముడిని బ్రతికించేదిగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని ప్రియులారా, ఆ కిటికీ కుండలు చేసిన ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదకరంగా మారబోతుంది. నువ్వు ఇప్పు, పిడికిలిప్పు, గుప్పిడిప్పు, నీ మనసిప్పు, నీ హృదయం ఇప్పు. దేవునికి ఏమి ఇవ్వాలనుకున్నావో, ఎలా ఇవ్వాలనుకున్నావో ఇచ్చేసాయి. నీ మనసంతా దేవునికి ఎప్పుడైతే ఇస్తావో, ఎప్పుడైతే దేవుడు నీ మనసును కోరుకుంటాడో, ఎప్పుడైతే దేవుడికి నీ మనసిచ్చి నీ కిటికీలు ఓపెన్ చేస్తావో, నీ కిటికీ మొత్తం ఓపెన్ చేస్తావో, అప్పుడు దేవుడు ధారాళముగా దీవెనలు నీ మీదకి పంపిస్తూ ఉంటాడు. దేవుని ప్రియులారా, ఆ దీవెనలకి ఆ కిటికీ చాలా ఇంపార్టెంట్. ఆ దీవెనలకి ఆ కిటికీ చాలా ఇంపార్టెంట్. ఆ మలాకీ గ్రంథంలో ఆ 3వ అధ్యాయం 10వ వచనంలో నువ్వు చాలా క్షుణ్ణంగా నువ్వు చూసి దాన్ని పరీక్షించినట్లయితే అక్కడ నీకు మంచి విషయం అక్కడ కనబడుతుంది. దీవెనలు ఏంటంటే పట్టుచాలనంత విస్తారమైన, పట్టుచాలన అంటే నువ్వు పట్టుకోలేనంత విస్తారమైన. విస్తారం అంటే చాలా ఎక్కువ అని అర్థం. విస్తారంగా చూడండి, చాలా మంది అంటారు ఈ సంవత్సరం మా పంట విస్తారంగా పండింది, ఈ సంవత్సరం మామిడికాయలు విస్తారంగా దిగాయి, ఈ సంవత్సరం జీవుడి పిక్కులు విస్తారంగా వచ్చాయి, ఈ సంవత్సరం మా పంట విస్తారము, మా ధాన్యం విస్తారము, మాకు చేని పంట విస్తారము. విస్తారం అంటే అనేకంగా, చాలా ఎక్కువ. పట్టుకోలేనంత విస్తారమైనటువంటి దీవెనలు నీకు దేవుడు ఇస్తాడు. అయితే నీ కిటికీ ఏం చేయాలి? నువ్వు ఓపెన్ చేయాలి. నీ ప్రార్థనా స్థలాన్ని కిటికీ నువ్వు ప్రార్థన స్థలంగా పెట్టుకుంటే అక్కడ ఓపెన్ అవుతాయి. ఇంకొక గ్రంథాన్ని మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 33వ వచనం 11:30. కిటికీలు గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతి నుండి తప్పించుకొని పోతిని. చదవండి. అసహ్యపడుటకు నాకు తగదు గాని అసహ్యపడవలసి వచ్చినది ప్రభువు దర్శనము గురించి ప్రత్యక్షతను గురించి చెప్పుదును. క్రీస్తునందు యొక్క మనుషునికి ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 29 నుంచి మనం చూస్తాం. ఎప్పుడైనా బలహీనుడాయన నేనును బలహీనుడు కానా, ఎవడైనను త్రొట్టెపడినా నాకును మంట కలగదా. అచ్చయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను కూర్చి అచ్చయపడుదును. నేను అబద్ధ మాట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో హరితాను రాజు క్రింద ఉన్న అధిపతులు నన్ను పట్టుకోరి కావలి ఉంచి దమస్కీయులను పట్టణములను భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద ఉన్న
దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక కిటికీ ఆ మనిషిని తప్పించేదిగా మారింది. ఒక కిటికీ ఒక మనిషిని ఆ ఆపదలో ఉన్నటువంటి స్థితిలో నుంచి ఏం చేసిందండి? తప్పించేది. ఈరోజు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, ఆపదలో పడి ఉన్నప్పుడు, నిన్నెవరో బంధించినప్పుడు, నువ్వెవరికో బందికనమైనప్పుడు, నువ్వు దేనికో బందికనమైనప్పుడు, దేవుడు నువ్వెప్పుడైతే నీ యొక్క కిటికీలు ఓపెన్ చేసావో, నీ జీవిత కిటికీలు ఓపెన్ చేసావో, నీ బ్రతుకు కిటికీలు ఓపెన్ చేసావో, నీ యొక్క మనస్సులో ఉన్న కిటికీలు ఓపెన్ చేసి దేవునికి హార్ట్ఫుల్ గా ఎప్పుడైతే నువ్వు చెప్తావో, నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా దేవుడితో మాట్లాడతావో, ఎప్పుడైతే నీ కిటికీలు ఓపెన్ చేసి దేవుడితో మాట్లాడతావో, అప్పుడు నీ యొక్క ఆపద నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. ఆపదలో నువ్వు ఉన్నప్పుడు, ఆపదలో పడిపోయినప్పుడు, ఆపదలో నిన్ను ఎవరు మరి చూడలేని వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వెవరికి బందికన్నం అయిపోయి ఉన్నావో ఆ చేతుల నుంచి నిన్నేం చేస్తాడంటే దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క కిటికీల్లో నుంచి ఏంటండి? ఆ కిటికీలో నుంచి దేవుడు ఏం చేశాడు? వారిని తప్పించాడు. ఆ కిటికీ నీ జీవితంలో కొన్ని కిటికీలు మూయబడి ఉన్నాయి. ఏం చేయబడి ఉన్నాయి? కొన్ని కిటికీలు మూయబడి ఉన్నాయి. ఆ కిటికీ ఓపెన్ చేస్తేనే ఆ కిటికీ గుండా నువ్వు బయటికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కిటికీ గుండా నిన్ను దేవుడు ఏం చేయాలండి? తప్పించాలి. దేవునికి స్తోత్రం. నువ్వే కిటికీ దగ్గర మోకరించి ప్రార్థించవో, నువ్వే కిటికీ దగ్గర ప్రార్థన స్థలంగా మార్చుకున్నావో, ఏ కిటికీ దగ్గర నువ్వు దేవుని దీవెనల కోసం ప్రార్థన చేస్తున్నావో, అదే కిటికీలు గుండా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆపద వచ్చినప్పుడు నిన్ను ఒక వ్యక్తిని బంధించారంట. ఏం చేశారండి? బంధించినప్పుడు, అతను పట్టుకొని బంధించినప్పుడు, అతను చంపాలని ఉద్దేశించినప్పుడు ఆ వ్యక్తి ఒక కిటికీ దగ్గరికి పోయి ప్రార్థన చేసుకుంటున్నాడట. ఏం చేస్తున్నాడండి? కిటికీ. ఇప్పుడు మనుషులతో వాదించలేదు. నేనేం తప్పు చేశాను, నన్ను బంధించారు, ఎందుకు నన్ను ఇలా బందికనగా చేశారు, ఎందుకు నన్ను ఇలా పట్టుకున్నారు, నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎవరితో వాదించలేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి ఏం చేశాను? నేను ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రతిరోజు. ఆ కిటికీ దగ్గర చేసుకునే ప్రార్థన, ఆ కిటికీ దగ్గర జరిగే ప్రార్థన వలన ఏం జరిగింది అని ఆలోచిస్తే, నేను ఆలోచించి చూస్తే ఆ కిటికీ నుంచి అతన్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఆ కిటికీ నుంచి ఏమైంది? తప్పింపబడ్డాడు. చూడండి, మెయిన్ డోర్లన్నీ కూడా బిగించేసినప్పుడు మెయిన్ డోర్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు ఏం చేయాలి? కిటికీలు ఓపెన్ చేసి అక్కడి నుంచి అతన్ని తప్పించాడు. మరణకరమైనటువంటి జీవితము నుంచి, మరణకరమైనటువంటి బ్రతుకు నుంచి, మరణకరమైనటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడంటే కిటికీ ఉండ వాళ్ళని తప్పించాడు. బిడ్డ, కిటికీ చాలా ఇంపార్టెంట్. కిటికీ చాలా ఇంపార్టెంట్ నుంచి నీ బ్రతుకులో ఆ కిటికీ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకో, నీ ప్రార్థన కిటికీ గుండా నువ్వు ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 7వ నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను లేని పడుచువాడు నాకు కనబడెను. 10,000 ప్రొద్దు కృంగిసరం వరకు సంధ్యవేళ ప్రొద్దు కృంగిన తరువాత సాయంత్రం పొద్దు కొనుకకు ముందే చిమ్మ చీకటి గల రాత్రి వేళ చిమ్మ చీకటి పడుతున్న సమయంలో వాడు జారస్త్రీ సందు దగ్గరున్న రీతిలో వీధిలో తిరుగుచుండెను. ఆ వీధుల్లో తిరుగుతూ ఉండెను. దాని మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యవేషము వేసుకొనిన కపటము గల స్త్రీ వాణిని ఎదుర్కొని వచ్చెను. ఒకటొచ్చి అది బొబ్బులు పెట్టినది,
స్వేచ్ఛగా తిరిగినది, ఆ. దాని పాదములు దాని ఇంటి నిలువవు. చూడండి, ఇక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏ కిటికీ దగ్గర నువ్వు ఉన్నావో, ఏ కిటికీ దగ్గర నుంచి నువ్వు చూస్తున్నావో, ఆ కిటికీలో నుంచి నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఎటువంటి వారు కనిపిస్తూ ఉన్నారు అంటే, నీ ప్రార్థనా స్థలములో నీ కిటికీ దగ్గర నుంచి నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఎటువంటి వారు కనిపిస్తున్నారంట? నీ యొక్క పాడు పనులు చేసే వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. ఎవరు కనిపిస్తున్నారండి? బయటికి చూస్తే ఎవరు కనిపిస్తున్నారండి? పాడు పనులు చేసేటువంటి వారు, వేషాలు వేసేటువంటి వ్యక్తులు అక్కడ నీకు కనిపిస్తూ ఉన్నారు. ఆ కిటికీ దగ్గర నువ్వు చూస్తున్నప్పుడు, ఆ కిటికీ గుండా నువ్వు చూస్తున్నప్పుడు, ఆ కిటికీ గుండా చూస్తున్నప్పుడు వేషధారులు కనిపిస్తూ ఉన్నారు, మోసాలు చేసే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, నరహత్యకులు కనిపిస్తూ ఉన్నారు, వేషధారులు కనిపిస్తూ ఉన్నారు. ఇలా కనిపించడం అనేది ఎందుకు వారు కనిపిస్తున్నారు అంటే, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పి దేవుడు నీకు ఏం చేస్తున్నాడండి? తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు చూడు, ఈ కిటికీ దాటుకొని వెళ్ళినప్పుడు ఎలాంటి మనుషుల మధ్యలో నువ్వు జీవించాలి, ఆ మనుషులతో జాగ్రత్త. ఏం తెలియజేస్తున్నాడండి దేవుడు? ఆ మనుషులతో జాగ్రత్తగా ఉండు. ఆ మనుషులతో నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండు. అలాంటి సమాజంలోకి నీకు పంపిస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, పులుల మధ్యలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, పందుల మధ్యలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, సింహాల మధ్యలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, కుక్కల మధ్యలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, పాముల మధ్యలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. నీ లైఫ్ రిస్క్ లోకి వెళ్ళక మునిపే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. కిటికీ గుండా చూస్తుంటే పాము స్వభావం గలవారు, కుక్కల స్వభావం గలవారు, పందుల స్వభావం గలవారు, కొంతమంది వ్యక్తులను దేవుడు నీకు చూపిస్తుంది. అలా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. ఎలా చూసుకోవాలట? చాలా జాగ్రత్తగా చూసుకొని నువ్వు గమనించుకొని జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కిటికీలు నీకు మంచి చూపిస్తాయి, చెడు అదే కిటికీలో నుంచి పైనుంచి ఆశీర్వాదాలు వస్తే కింద నుంచి చెడుతనం కనబడతా ఉన్నది. దేవుని ఆశీర్వాదం ఆ కిటికీ గుండా నీ మీదకి వస్తూ ఉంటే, ఆ కిందకి నువ్వు తేరి చూస్తున్నప్పుడు చాలా వ్యర్థాలన్నీ కూడా కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు మంచిగా జీవించుకుంటూ మంచిగా వెళ్ళిపోతున్నావు అనుకో, ఎప్పుడైనా సడన్ గా మోసం జరిగిందనుకో తట్టుకోలేవు. అందుకే మోసాలు ఉన్నాయని దేవుడు ఏం చేస్తాడండి? చూపిస్తూ ఉంటాడు నీ చుట్టూ. మనం చెప్పుకున్నాం కదా, ముసుగు వేసుకొని నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త. హల్లెలూయా. ఎలాంటి వారు తిరుగుతారండి? ముసుగు వేసుకొని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిని గమనించుకోలేదనుకో నువ్వు ప్రమాదంలో పడతావు. కాలకొట్టు దగ్గరికి తీసుకెళ్లి కాలంలో అది జరగక ముందే, ఏది జరగక ముందే? అది జరగక ముందే. స్తోత్రం. అది జరగక ముందు నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కిటికీ ఓపెన్ చేస్తే ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన చేస్తే బయట ఏమి ఉన్నదో దేవుడు చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మేడగది కట్టుకొని, ఆ మేడ మీద కట్టుకొని, మేడ మీద కిటికీ ఓపెన్ చేయగానే పైకి చూస్తే ఆశీర్వాదం, కిందకి చూస్తే చెడు కనబడతాం. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని కనబడతాం. నీ చుట్టూ ఉన్న నీ మీద పన్నాగం పెరుగుతున్న నీకు ఎన్నిపుట్టు పడాలనేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా నీ కంటికి కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. ఆ ఎవరికనే చూపించడు సహోదరుడా. ఆ ఎవరికనే నీకు చూపిస్తున్నాడు అని అంటే దానికి గల కారణం ఉంటుంది. తద్వారా నువ్వు నేర్చుకున్నది ఏంటి అంటే ఎలా బ్రతకాలో. అందుకే నేను యవన బిడ్డలారా మంచి విషయం చెప్తాను జాగ్రత్త. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా యవన బిడ్డలకైనా మంచి విషయం చెప్తాను జాగ్రత్త. మీ స్నేహం
ఒక మెట్టు ఎక్కించేటట్టే ఉండాలి కానీ మీ స్నేహం వల్ల ఒక మెట్టు దిగినట్లు ఉండకూడదు మీ పరిస్థితి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఏంటండి మీ స్నేహం ఎలా ఉండాలి? ఒక మెట్టు ఎక్కించేటట్టే ఉండాలి కానీ ఒక మెట్టు దించేటట్టు. ఎక్కించేదేంటో దించేదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని అర్ధరాత్రి సమయంలో నీ స్నేహితుడు నీకు ఫోన్ చేసి, అరే అర్జెంటుగా రారా, ఇక్కడ చిన్న పని ఉందని అన్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఏమైందో తెలియదు, నువ్వు అర్జెంటుగా పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోగానే ఒక కాసేపట్లో పోలీసులు వచ్చారు, నీ స్నేహితులతో పాటు నిన్ను పట్టుకొని పోయారు. ఏం జరిగిందో నీకు తెలియదు, ఏం జరిగిందో నీకు తెలియదు. తెల్లవారితే నువ్వు ఉన్నతమైన కంపెనీలో జాబ్ లో జాయిన్ అవ్వాలి, సెలెక్టెడ్. ఎవరు నువ్వు? సెలెక్టెడ్ ఎంప్లాయ్, ఉన్నతమైన దాంట్లో జాబ్ లో జాయిన్ అవ్వాలి. తెల్లారే సమయంలో, అర్ధరాత్రి సమయంలో 12 గంటలకి నీ స్నేహితుడు నీకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అరే ఏమైందిరా అని అడిగే లోపలనే పోలీసులు వచ్చి వాడిని నిన్ను అక్కడ ఉన్నటువంటి 3-4 స్నేహితులు పట్టుకొని పోయారు. ఏం జరిగింది అని అంటే, ఆల్రెడీ ఈడు ఒక ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళ చంపేసి వచ్చేసాడు. ఆ విషయం నీకు చెప్పలే, నీకు తెలియదు. నువ్వు కూడా ఏమయ్యా కేసులో ముద్దయిగా తిరుక్కున్నావు. నీ స్నేహితుడు నిన్నేం చేశాడంటే, రేపు ఉద్యోగంలోకి వెళ్లకుండా, ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా నీ లైఫ్ స్పాయిల్ చేశాడు. అక్కడే ఆగిపోయింది నీ లైఫ్. నీ స్నేహం నేనేం చేసిందంటే, ఒక మెట్టు ఎక్కించేదిగా చేయాలి కానీ ఒక మెట్టు తగ్గించేదిగా చేయకూడదు. నీ జీవితాన్ని నాశనం చేసి పడేశాడు. దెబ్బతో నీ సర్టిఫికెట్ మీద రెడ్ మార్క్ చేసి సైన్ చేసి పడేశాడు. ఏ జాబ్కి అంతుకుడు, ఎవడండి అంతుకుడు. టీవీలో వచ్చేసింది, పోలీస్ స్టేషన్ లో ఫోటో వేస్తారు, రౌడీ షీటర్. అయిపోయింది నిశ్చయం. నీ స్నేహం నిన్ను ఒక మెట్టు ఎక్కించేటట్టు ఉండాలి కానీ ఒక మెట్టు దించేటట్టు ఉండకూడదు. రియల్ గా చెప్తాను. నిజంగా ఉద్యోగం, నిజంగా ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన పరిస్థితి వస్తుందంటే నీ స్నేహితుడు ఒక్కడే వెళ్తాడు. అలాంటి దానికి నిన్ను మాత్రం పిలవడండి. పిలవడు, నీతో పని లేదు బిడ్డ. నీ స్నేహం, నువ్వెవరితోనన్నా స్నేహం చేస్తే, ఎవరితోనన్నా పెద్దవారైనా చిన్నవారైనా జాగ్రత్తగా గమనించుకొని నీ కిటికీలు ఓపెన్ చేసేటట్టు ఉండాలి నీ ప్రార్థన. ఆ కిటికీ గుండా నువ్వు చేసిన ప్రార్థన, ఆ కిటికీ దగ్గర చేసిన ప్రార్థన ఒక్కసారి అవతలున్న ముసుగులన్నీ తెరవబడాలి. అవన్నీ తెలియచేయబడాలి. సహోదరిగా, ఎదుటివారు నీ పట్ల పన్నాగం పండుతున్నటువంటి ఆ పరిస్థితులు బయటికి రావాలి నీ కళ్ళ ముందు. నీ స్నేహం అలా ఉంటేనే స్నేహం చెయ్యి, లేకపోతే నీ మెట్టు తగ్గించి ఒక మెట్టు పెంచేటట్టు ఉండాలి కానీ ఒక మెట్టు తగ్గించేటట్టు ఉండకూడదు నీ స్నేహం. నీ మేలు కోరిన వాడు నీ స్నేహితుడు నిన్నేం చేస్తాడంటే గద్దిస్తూ ఉంటాడు. స్తోత్రం. నిన్ను నాశనం చేయాలనుకున్నాడు, కవర్ చేసుకుంటూ వస్తాడు. గద్దించండి. ప్రియమైన సహోదరులు, కిటికీల గుండా నీకు ఎవరు కనిపించాలి? నీ ఆ చుట్టూ చెడి కనబడుతూ ఉంటది, ఆ చెడిని నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా. ఆ చెడి నీకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడిప్పుడే మీరు స్కూల్కి వెళ్తున్నారు, ఇప్పుడిప్పుడే కాలేజీకి వెళ్తా ఉన్నారు, పాఠశాలకి వెళ్తున్నారు, కళాశాలకి వెళ్తున్నారు. వెళ్ళగానే ఎలాంటి స్నేహం చేస్తున్నారు? మిమ్మల్ని పైకి లేపేవారు, పర్వాలేదు రారా, సినిమాలు ఏం కాదు, అలవాటు కాదు, పర్వాలేదు రారా, ఏం కాదు, ఒక బియరే కదా, ఏంటంట ఒక బియరే కదా, ప్లీజ్. అలాంటి మాట ఎప్పుడైతే వారి నోటి నుంచి వచ్చిందో ఆ క్షణమే నువ్వు వారితో స్నేహం మొదట్లో ఏం చేయాలి? వారితో కటప్ చేసి ఒకసారి అలవాటు పడ్డామంటే వెనక్కి రావడం చాలా కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. సహోదరుడా,
యువర్ లైఫ్, యువర్ చాయిస్. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా.